సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను బట్టి సర్వోన్నతుడైన దేవుని యొక్క జ్ఞానపు సంగతులను మనం నేర్చుకుంటున్నాం. ఈ క్రమంలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథము నుండి ఆలోచన చేద్దాం. దేవుని సంగతులు, ఆధ్యాత్మిక జీవితం, భక్తి విషయం అనేసరికి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటు ఉండకూడదు. అలాగే మనము దృష్టి పెట్టవలసినటువంటి సంగతులను విడిచిపెట్టి పనికిరానటువంటి విషయాల మీద దృష్టి పెట్టకూడదు. ఈ విషయాన్ని దేవుడు గ్రంథంలో పొందుపరిచాడు. మీకు అర్థమవుతుందా? భక్తి విషయంలో చాలామంది చులకనగా ఉంటారు, అంటే తేలికగా తీసుకుంటారు. అదే లోక సంబంధమైనటువంటి విషయం అయితే, శరీర సంబంధమైనటువంటి విషయాలైతే చాలా జాగ్రత్తగా చూస్తారు, పరిశీలనగా ఉంటారు. అక్కడ ఏమాత్రం ఏమరపాటు ఉండదు. ఏమండి, ఒక ఇల్లు కొనుక్కుంటున్నారనుకోండి, ఏమరపాటుగా ఉంటారా? అంటే చూచి చూడనట్టుగా. ఒక 10 లక్షలండి ఇల్లు, లేకపోతే 20 లక్షలండి ఇల్లు, 30 లక్షలండి ఇల్లు అని చెప్పినప్పుడు ఎంతో కొంతలేండి, 10 అయితే ఏముంది, 20 అయితే ఏముంది, ఎంతో కొంత ఖాయం చేసేసుకుందాంలే అని అంటారా? అలాగే ఆ ఇంటిని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదో పైన చూసేసి బాగుందండి, మంచి కలర్స్ వేశారు అని చెప్పి వచ్చేస్తారా? లోపలికి వెళ్ళి భూతద్దం పెట్టి ఏదో ఒక డిటెక్టివ్ చెక్ చేస్తున్నట్టుగా ప్రతిదీ కూడా పరిశీలనగా మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ ఇంటిలో మీరు నివసించబోతున్నారు కనుక. ఆ ఇంటిని మీరు కొనుక్కునే ముందు అన్ని విషయాలను కూడా, దీని మీద ఏమైనా లోన్ ఉందా, ఈ ఇంటిని ఎప్పుడు కట్టారు, ఇంకా లోతైనటువంటి పరిశీలనతో ఉన్నటువంటి వారైతే ఏ మేస్త్రితో కట్టించారు, ఏ సిమెంట్ వాడారు, ఏ ఇటుక వాడారు, ఇటువంటివి కూడా అడుగుతూ ఉంటారు. చాలా పరిశీలన. అంతెందుకండి, ఈరోజు తిని రేపు బహిర్భూమిలో విడిచేటువంటి ఆహార పదార్థాల విషయంలో కూడా ఎంతో పరిశీలనగా మనం ఉంటున్నాం కదా. పరిశీలనగా ఉండటంలో తప్పు లేదు. ఇక్కడ నేను పరిశీలనగా ఉండొద్దని చెప్పటం లేదు, కానీ అల్పమైనటువంటి విషయాలలోనే పరిశీలనగా ఉంటున్నటువంటి మనుషులు భక్తి విషయానికి వచ్చేసరికి ఎందుకు పరిశీలనగా ఉండటం లేదు? చేతితో బైబిల్ అయితే తీసుకొస్తారు, కానీ ఆ బైబిల్ ఏ రోజు చదివినటువంటి దాఖలాలు కనిపించవు. చాలామంది చేతుల్లో బైబిల్ పట్టుకుని వస్తారు, ఆ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ని పరిశోధించి ఎక్కడ ఏ విషయాలు ఉన్నాయి అనేటువంటి సంగతి కూడా వారికి తెలియదు. బోధకుడు బోధిస్తున్నప్పుడు అలా గ్రుడ్డిగా చూడటం, వినడం, తలోపడం, వచ్చేయడం. హల్లెలూయా చెప్పండి అమ్మా అంటే అందరూ చేతులెత్తి హల్లెలూయా అని గట్టిగా అరిసేయడం. చప్పట్లు కొట్టండి అమ్మా అనేసరికి అందరూ చప్పట్లు కొట్టేయడం. కానుక ఇచ్చేయండి అమ్మ అంటే కానుక ఇచ్చేయడం. ప్రభరాత్రి భోజనం తీసుకోండి అమ్మ అంటే తీసుకోవడం, ఇంటికి వచ్చేయడం, వందనాలు చెప్పాడు, ఇంటికి వచ్చేయడం. అసలైనటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. దేవుని వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకోవాలి, నా బ్రతుకును మార్చుకోవాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఏ విషయాలను గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ విషయాల మీద దృష్టి పెట్టాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం ఈరోజు చాలామందిలో లేదు. లేకపోవడానికి కారణం బోధకులు కూడా ఒకనొక కారణం. ఎందుకంటే వారి ఆగడాలు బయటపడతాయి, వారి తప్పుడు బోధలు బయటపడతాయి, వారిని ఎవరు ప్రశ్నించకూడదు, వారు సమాధానం చెప్పలేనటువంటి అవివేకులుగా కనిపిస్తున్నారు. ఏదో ఎక్కడో కాపీ కొట్టుకుని వచ్చారు, ఒక ప్రసంగాన్ని ఊదేస్తున్నారు. వీరికే తెలియదు చాలా సంగతులకు అర్థాలు, ప్రశ్నలకు అర్థాలు వీరికే తెలియదు. వారు చేతపట్టిన బైబిల్లోనే చాలా ప్రశ్నలకు వీరికే అర్థాలు తెలియదు. కనుక వీరు వచ్చినటువంటి విశ్వాసులు, నామకార్థ విశ్వాసులు, వినేటువంటి వారు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? బైబిలు తెరిచే పరిస్థితుల్లో ఉండకూడదు. బైబిల్ కూడా తీసుకుని రమ్మనండి.
ఒకవేళ తెరిచినా ఎక్కడ ఏ రెఫరెన్స్ ఉందో తెలుసుకోమనండి అంతే. అంతే తప్ప లోతైనటువంటి విశ్లేషణ, లోతైనటువంటి వివరణ, లోతైనటువంటి పరమార్థం వారు గ్రహించకూడదని వీరు కూడా కోరుకుంటున్నారు. దొంగ బోధకులు కూడా కోరుకుంటున్నారు. అయితే దేవుని ఉద్దేశం అది కాదు. మీరు అనేక విషయాలలో, దాదాపుగా భక్తి విషయాన్ని పక్కన పెడితే అన్ని విషయాలలో కూడా పరిశీలనాత్మకంగా ఉంటున్నారు. ఒక వస్త్రాన్ని కొనుక్కుంటే పరిశీలన, కాలికి చెప్పులు కొనుక్కుంటే పరిశీలన, తినే తిండి విషయంలో పరిశీలన, ఉండే ఇల్లు విషయంలో పరిశీలన, నేర్చుకునే లోక విద్య విషయంలో పరిశీలన, ఎన్నిటిలో పరిశీలన, అన్నింటిలోనూ ఉంది పరిశీలన. కానీ భక్తి విషయంలోనే పరిశీలన లేదు. కానీ నిజం ఏంటంటే భక్తి విషయంలో ఉండాలి, మిగిలిన వాటిలో ఉన్నా లేకపోయినా పర్వాలేదు. మిగిలిన విషయాల్లో పరిశీలన ఉన్నా లేకపోయినా అంతగా పెద్దగా నష్టమైతే జరగదు. కానీ భక్తి విషయంలో పరిశీలన లేకపోతే చాలా ఘోరమైనటువంటి నష్టం జరుగుతుంది. చాలా ఘోరమైనటువంటి నష్టం. వాక్యం వినడానికి వచ్చి, వాక్యం నేర్చుకోవడానికి వచ్చి, అసలు వాక్యాన్ని చూడకుండా, వాక్యంలో దృష్టి పెట్టకుండా ఏవేవో ఇతరమైనటువంటి విషయాలను చూస్తూ ఉన్నటువంటి వారు ఈరోజు కోకొల్లలుగా ఉన్నారు. ఏమంటే చర్చికి వస్తారు, ఆ భవంతికి వస్తారు, దేవాలయం అని పేరు పెట్టబడినటువంటి ఆ నిర్మాణం దగ్గరకు వస్తారు, లోపల ప్రవేశిస్తారు. వేటిని చూస్తారు? పైకప్పు ఎలా ఉంది, కలర్స్ ఏం వేశారు, ఫ్యాన్ ఎంత స్పీడ్లో తిరుగుతుంది, నేను దగ్గరగా కూర్చున్నాను లేదా ఫ్యాన్కి, అయ్యగారు ఈరోజు ఏ బట్టలు వేసుకున్నారు, అమ్మగారు ఏ బట్టలు వేసుకున్నారు, వచ్చినటువంటి వారు ఎలా రెడీ అయ్యి వచ్చారు, ఎంతమంది వచ్చారు, మైక్ సిస్టమ్ దగ్గర ఎవరున్నారు, సౌండ్ సిస్టమ్ ఇదంతా ఎవరు పర్యవేక్షిస్తున్నారు, కెమెరా ఎవరు చూస్తున్నారు, మధ్యలో వచ్చేవారు పోయేవారు, వీటన్నింటి మీద మీ దృష్టి పెడితే వాక్యం మీద ఇంకెప్పుడు పెడతారు? అసలు వాక్యంలో మునిగిపోవాలంటున్నాడు దేవుడు. వాక్యంలో మునిగి తేలాలి మీరు. అది లేకుండా మిగిలిన అన్ని విషయాల మీద దృష్టి పెడుతున్నారు. మరి కొంతమంది అయితే ఇక పరధ్యానం, ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు, ఎక్కడికో వదిలి వచ్చినటువంటి ఇంటి మీదకి వెళ్ళిపోతుంది, ఇంటి పరిస్థితుల మీదకి వెళ్ళిపోతుంది. ఇంట్లో కోళ్ళు, ఇంట్లో మేకలు, ఇంట్లో గేదెలు, ఇంట్లో ఆవులు, ఇంట్లో కుక్క, ఇంట్లో పిల్లి, ఇంట్లో వండుకున్న ఆహార పదార్థాలు, ఇంట్లో ఉండిపోయినటువంటి ముసలోళ్ళు, ఇంకా మాట్లాడితే ఏవేవో స్నేహాలు, ఏవేవో ప్రేమలు, ఏవేవో శత్రుత్వాలు, ఏవేవో కొనుగోళ్ళు, ఏవేవో అమ్మకాలు. చూసారా? భయంకరమైనటువంటి ప్రవర్తనతో ఈరోజు చాలామంది భక్తి ముసుగులో ఉంటున్నారు. పైకి చెప్పుకోవడానికి మాత్రం భక్తులు, కానీ వీరి మనస్సు అంతా, వీరి హృదయం అంతా దేంతో నిండిపోయింది? వేటి మీద వీరు మనస్సు ఉంచుతున్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఒక సన్నివేశం దగ్గరకు మనం వెళదాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సన్నివేశాన్ని వివరిస్తున్నారు. చాలామంది బాప్తిస్మమిచ్చి యోహాను గారి దగ్గరకు వచ్చి బాప్తిస్మమిచ్చి యోహాను గారు చెబుతున్నటువంటి బోధన వింటున్నారు, కానీ అస్సలు ఆ బోధ వారి హృదయంలోనికి వెళ్ళటం లేదు, పరిశీలన లేదు. ఎందుకో వెళ్తున్నారు. అందరూ చెబుతున్నారు, అరణ్యంలో దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి ఒక గొప్ప ప్రవక్త వంటి వ్యక్తి ఉన్నాడంట, ఆయన పేరు యోహాను గారంట, బాప్తిస్మమిచ్చి యోహాను గారు, ఆయన దగ్గరికి వెళ్దామని అందరూ అంటుంటే అందరూ వెళ్ళిపోతున్నారు. అంతే, వెళ్ళిపోతున్నారు, ఆయన దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళి కూర్చుంటున్నారు, వింటున్నారు, వచ్చేస్తున్నారు. కానీ మారు మనసు లేదు, ఏం తెలుసుకోవటం లేదు, విషయాలు ఏం తెలుసుకోవటం లేదు. ఉపయోగం ఏమైనా ఉందా? అదే ప్రశ్నిస్తున్నారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు. మీరు పరిశీలించవలసినవి ఏమిటి? ఈరోజు నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కూడా మీరు పరిశీలిస్తున్నవి ఏమిటి? నా పై రూపాన్ని, లేక నా హావభావాలను, లేక మరే ఇతర విషయాలను, మీరు ఇక్కడ చూస్తున్నటువంటి మరే ఇతర విషయాలను మీరు పట్టించుకోకూడదు. మీకు వినబడుతున్న దేవుని మాటల మీద మాత్రమే మీరు దృష్టి పెట్టాలి. అవి మాత్రమే మీకు ప్రయోజనకరమైనవి, పరిశీలించదగినవి అవే. ఒక డిటెక్టివ్ వచ్చి, ఒక పరిశోధకుడు వచ్చి ఒక భూతద్దంతో క్రైమ్ జరిగినటువంటి ఆ సీన్ దగ్గర
పరిశీలించదగిన వాటిని పరిశీలిస్తాడు, అవసరం లేని వాటిని పరిశీలించడు. ఏవైతే తరువాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడతాయో వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ సంచిలో వేసుకుంటాడు, వాటిని తీసుకెళ్తాడు, ఆ ల్యాబ్కి తీసుకుని వెళ్తాడు. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంటుంది కదా, దానికి తీసుకుని వెళ్తాడు. ఆ వేలు ముద్రలు అవన్నీ కూడా సేకరించడానికి పరిశీలించదగినవి. మనం ఈరోజు చర్చికి వెళ్తున్నామంటే, లేక వాక్యాన్ని వినడానికి ఎక్కడికైనా వెళ్తున్నామంటే, ఒక తరగతికో, ఒక బహిరంగ సభకో, ఒక కార్యక్రమానికో మనం వెళ్తున్నామంటే ఎక్కడ దేని మీద దృష్టి పెట్టాలి? ఆ విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి కదా. అలాగే వివాహాలకు వెళుతూ ఉంటారు. వాక్య సంబంధము కానిటువంటి వివాహాలు అయితే సరే, అక్కడ వాక్యమే లేదు, ఇక్కడ మీరు దృష్టి పెట్టడానికి ఏదీ లేదు. అక్కడ మీరు ఇక మిగిలినటువంటి సంగతులనే దృష్టించాలి. భోజనం ఏంటి, భోజనంలో పెట్టేటువంటి ఐటమ్స్ ఏంటి, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, వారి బంధువులు, తల్లిదండ్రులు, అక్కడ జరిగేటువంటి తంతంతా. వాక్య సంబంధంగా జరుగుతున్నటువంటి వివాహాలకు హాజరవుతున్న వారు కూడా చెబుతున్నటువంటి వాక్యం మీద దృష్టి పెడతారా? అందుకే చాలామంది బోధకులు పెళ్ళిళ్ళలో వాక్యం చెప్పడానికి కాస్త వెనకాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు వినరు. ఇక్కడ నేను ఎంత మంచి దేవుని వాక్యాన్ని ప్రకటించినా వినరు. కొంతమందే వింటారు, అందరికీ ధ్యాస ఉండదు. వచ్చిన వారందరూ కూడా ఎటేటో తిరుగుతూ ఉంటారు, ఏవేవో చూస్తూ ఉంటారు, వారి మనసులో ఏవేవో ఆలోచనలు. ఎంత త్వరగా ముగించేస్తే అంత మంచిది అన్నట్టుగా వచ్చిన వారు, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, వారి తల్లిదండ్రులు, బంధువులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. దేనికోసం? ఏం చెబుతారా విందాం అని కాదు, ఎప్పుడు ముగించేస్తారా తిందాం అని. అంతేనా కదా? ఏం చెబుతారా విందామని కాదు, ఎప్పుడు ముగించేస్తారా తిందాం. ఎందుకంటే ఒక పక్క నుంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కడో వంటలు, ఆ వంటల దగ్గర నుంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, పలావ్ వాసన వచ్చేస్తుంటుంది, ఆ గారెల వాసన వచ్చేస్తుంటుంది, మంచి మంచి కర్రీస్ వాసన వచ్చేస్తుంటుంది, సాంబార్ వాసన వచ్చేస్తుంటుంది. అవన్నీ వస్తున్నప్పుడు వచ్చిన పని ఇదే కదా. పెళ్ళికి వచ్చింది ఎందుకు? భోజనం చేసి వెళ్ళిపోవడానికి. ఒక కానుక ఇచ్చేసి భోజనం చేసి వెళ్ళిపోవడానికి కదా. వచ్చిన పని అదే కనుక ఆ పని చూసుకుని వెళ్ళిపోదాం అని దృష్టి అంతా దాని మీద పెడతారు. వాక్యాన్ని వినరు. కొంతమంది ఉంటారు, వారే ఇక అవేవి పట్టించుకోకుండా వివాహ సంబంధమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మాకు చెబుతారు గనక, వివాహం విషయంలో పరమార్థాన్ని తెలుసుకోవాలి గనక వివాహంలో చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని విందామని కొంతమంది మాత్రమే అనుకుంటారు. చూసారా? ఆత్మ సంబంధమైన విషయాల మీద పరిశీలన లేనటువంటి వారు ఈరోజు అనేక మంది ఉన్నారు. ఈ పాఠం చాలామందికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు ఏమనంటే, మీరు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారయ్యా? ఆయన చెప్పే మాటలు విందామనేనా? అలా వింటే ఎప్పుడో బాగుపడుతుందరు. కానీ దానికి కాదు మీరు వెళ్తుంది. దేనికి వెళ్తున్నారంటే, పనికి మాలినటువంటి విషయాలన్నింటినీ అబ్జర్వ్ చేయడానికి వెళ్తున్నారు. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఈ మాటలను మీరు చదవండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనుషుల యొక్క ప్రవర్తన ఎంత ఘోరంగా ఉంటుందో, ముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయాలు, భక్తి జీవితం, ఆధ్యాత్మిక సంగతులు అనగానే మనిషి ఎంత చులకనగా చూస్తాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వాక్యం నుండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వాక్యం నుండి. వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఎలాగూ చెప్పసాగాను. బాప్తిస్మం ఇచ్చి యోహానును గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఇలా తెలియజేస్తున్నారు. ఎవరు వెళ్ళిపోవచ్చుండగా? యోహాను పంపినటువంటి శిష్యులు కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చారు. వారికి ప్రభువారు సమాధానం ఇచ్చారు. వారు వెళ్ళిపోతున్నారు, యోహాను దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మరలా ఇప్పుడు వారు వెళ్ళిపోవచ్చుండగా యేసుక్రీస్తు ప్రభువు బాప్తిస్మం ఇచ్చి యోహానును గూర్చి జనసమూహములకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. చూడండి ఏమని తెలియజేస్తున్నారు చూడండి. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితరి? యోహాను గారు అనగానే అరణ్యంలో కేకవేసే ఒక శబ్దం, ఆయన టైటిల్ అది. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి టైటిల్ ఏంటి? అరణ్యంలో కేకవేసే ఒక శబ్దం, అది ఆయన టైటిల్. అలా అనగానే ఆయన గుర్తొచ్చేయాలన్నమాట, ఎందుకంటే ఆయన అరణ్యంలో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. మీరేమి చూచుటకు, ఏమి పరిశీలించుటకు, ఏమి వినుటకు, దేనిని కనుగొనుటకు అరణ్యములోనికి వెళ్ళితరి?
విన్నారు, మొట్టమొదట విన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారంట, అబ్బో చాలా గొప్ప బోధ చేస్తున్నారంట, పదండి పదండి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన మాటలు విందాం అని వెళ్ళారు. కానీ ఆయన మాటలు వినటం లేదు. వెళ్ళడం అయితే వెళ్ళారు, కానీ ఆయన మాటలు వినటం లేదు. చూడండి, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితరి, గాలికి కదులుచున్న రెల్లునా. అరణ్యంలో ఇంకా ఏమి ఉంటాయండి? ఆ గడ్డి పరకలు, ఆ రెల్లులు అలా కదులుతూ ఉంటాయి. అరణ్యంలో అవే కదా కనిపిస్తాయి, చెట్లు, ఆ తర్వాత చిన్న చిన్న పురుగులు, పక్షులు, ఆ తర్వాత ఆ గడ్డి పరకలు, ఇవే కదా కనిపిస్తాయి. ప్రభువారు అడుగుతున్నారు, మీరు ఎందుకు వెళ్తున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరకు మీరు ఎందుకు వెళ్తున్నారు? అరణ్యంలోనికి మీరు ఎందుకు వెళ్తున్నారు? ఏం చూడడానికి వెళ్తున్నారు? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడవెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లును కదా, మరి ఇంకేం చూడడానికి వెళ్ళారు? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా? పోనీ సన్నపు బట్టలు ధరించుకున్నటువంటి మనుష్యుడు, అతన్ని చూద్దామని ఏమైనా వెళ్ళారా? ఒక పెండ్లి కుమారుడిలా ఉంటాడు, బాగా రెడీ అయి ఉంటాడు, అలంకరింపబడి ఉంటాడు, అతన్ని చూద్దామని ఏమైనా వెళ్ళారా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకునే వారు రాజగృహములలో నుందురు కదా. సన్నపు బట్టలు ధరించుకున్న వాడిని చూద్దామని అక్కడికి వెళితే అక్కడ ఎందుకుంటారు? అరణ్యంలో ఎందుకుంటారు? అలాంటి వారు రాజగృహాలలో ఉంటారు. అంతేనా కదా? ఏమి చూడడానికి వెళుతున్నారు? దేనిని పరిశీలించడానికి వెళుతున్నారు? దేనిని గ్రహించడానికి వెళుతున్నారు? జాగ్రత్త. పనికి మాలిన విషయాలన్నిటినీ చూడడానికి, గ్రహించడానికి మీరు వెళుతున్నట్టయితే అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఏమండి? చర్చ్ ఎలా ఉందో, ఆ చర్చిని ఎలా నిర్మించారో, చర్చి లోపల ఎటువంటి పరికరాలు ఉన్నాయో, చర్చికి ఎటువంటి వారు వస్తున్నారో, ఇటువంటి సంగతులనా, ఇటువంటి విషయాలనా, ఇవన్నీ కూడా నీకు అక్కడ అవసరం లేని సంగతులు. వాటిని చూడాలి అనుకుంటే నీవు బయట ఇంకెక్కడికైనా వెళ్ళి అటువంటివి చూడొచ్చు. విహారానికి వెళ్తుంటారు చూసారా, యాత్రలు చేస్తూ ఉంటారు చూసారా, కట్టడాలను చూడటానికి ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉంటారు చూసారా, అలా వెళ్ళేవారి పని అది. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? ఒక ఆరాధనా కార్యక్రమానికి ఎందుకు వచ్చారు? లేక ఒక స్త్రీల సమాజానికి ఎందుకు వచ్చారు? లేక ఒక యవ్వనస్తుల కూడికకి ఎందుకు వచ్చారు? లేక ఒక బహిరంగ సభకు ఎందుకు వచ్చారు? ఒక చిన్నారుల కార్యక్రమానికి ఎందుకు వచ్చారు? దేవుని వాక్యాన్ని వినడానికి, నేర్చుకోవడానికి, గ్రహించటానికి, అభ్యసించటానికి. ప్రధానమైనటువంటి విషయాన్ని తొంగలో దొక్కుతున్నారు, మర్చిపోతున్నారు, పూర్తిగా విడిచిపెడుతున్నారు. పనికిరానిటువంటి విషయాన్ని మాత్రం భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు, అరణ్యానికి ఎందుకు వెళ్ళారయ్యా? అరణ్యానికి ఎందుకు వెళ్తున్నారు? గాలికి కదులుచున్న రెల్లును చూడడానికా? లేక సన్నపు బట్టలు ధరించుకున్నటువంటి మనుషులను చూడడానికా? సన్నపు బట్టలు ధరించుకున్న వారైతే రాజగృహములలో ఉందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? ప్రవక్త దగ్గరకు మీరు వెళ్ళారని గుర్తుపెట్టుకోండి. ప్రవక్తను చూడడానికి వెళ్ళారా? అవును, గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో ఆ అరణ్యంలో ఉన్న ప్రవక్త కంటే గొప్పవానిని. నాకు ముందు పంపబడ్డాడు యోహాను, నాకు ముందు పంపబడ్డాడు యోహాను. మార్గము సరళము చేయటానికి నాకు ముందు పంపబడ్డాడు యోహాను. ఆ యోహాను విషయంలోనే మీరు ఎంత ఏమరపాటుగా ఉన్నారు. ఆ ప్రవక్త కంటే గొప్పవాణినైనటువంటి నా దగ్గరకు ఇప్పుడు మీరు వస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంకెంత జాగ్రత్తగా ఉండి దేవుని మాటలను వినాలి అని ప్రభువారు అక్కడ జనసమూహములకు తెలియజేస్తున్నారు. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. దేవుని గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీర ఆకారానికి సంబంధించినటువంటి ఏవైనా వివరాలను దేవుడు పొందుపరిచాడా? మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించారో లేదో? యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీర ఆకారానికి సంబంధించినటువంటి ఏ సంగతినైనా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడా? ఆయన శరీరధారిగా భూమి మీదకు వచ్చినటువంటి దినములను గూర్చి రాసినటువంటి గ్రంథకర్తలు మత్తయి గారు కావచ్చు, మార్కు గారు కావచ్చు, లూకా గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, సువార్త గ్రంథాలు ఎక్కడైనా సరే యేసుక్రీస్తు ప్రభు శరీర
ఆకారానికి సంబంధించినటువంటి విషయాలు ఒక్కటైనా మనకు కనిపిస్తోందా? లేదు. అన్నీ ఆయన చెప్పిన మాటలే. దేవుని రాజ్యాన్ని గూర్చి ఆయన పరిచయం చేస్తున్న సంగతులే అన్నీ వ్రాయబడ్డాయి తప్ప ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా శరీర రూపానికి సంబంధించినటువంటి విషయాన్ని పొందుపరచలేదు. ఆయన పొడవుగా ఉంటాడని కానీ, పొట్టిగా ఉంటాడని కానీ, లావుగా ఉంటాడని కానీ, సన్నగా ఉంటాడని కానీ, తెల్లగా ఉంటాడని కానీ, ఎర్రగా ఉంటాడని కానీ, నల్లగా ఉంటాడని కానీ ఎటువంటి వివరం కూడా పొందుపరచబడలేదు. ఎందుకనుకుంటున్నారు? అది మనకు అవసరం లేదు. అది మనకు అవసరం లేదు. దాని మీద మనం దృష్టి పెట్టకూడదు. ఆయన మాటల మీద మనం దృష్టి పెట్టాలి. ఆయన మాటల మీద మనము దృష్టి పెట్టాలి. మీరు పరిశీలించదగిన వాటినేమో విడిచిపెడుతున్నారు, పరిశీలించకూడని వాటినేమో బహు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇక్కడే వచ్చింది అసలైనటువంటి ప్రమాదం. కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నామకార్థ గుడ్డి ప్రపంచమా, భక్త జనాంగమా, తెలుసుకోండి. మీరు దృష్టి పెట్టాల్సినది భక్తి విషయాల మీద, దేవుని వాక్యం మీద, అంతే తప్ప పనికిమాలిన విషయాల మీద కాదు. పనికిమాలిన విషయాల మీద కాదు. అలా పనికిమాలిన విషయాల మీద మీరు దృష్టి పెడుతున్నారంటే మీరు దేవునికి చాలా దూరంగా ఉన్నారని అర్థం. ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఏం వాక్యం చెప్పారు, అసలు రెఫరెన్స్లు ఏం చెప్పారు అని ఎవరినైనా అడిగి చూడండి. ఎంతమంది టక్కున సమాధానం చెబుతారో మీకు అర్థమవుతుంది. ఈరోజు ఏం చెప్పారు, వాక్యం ఏం చెప్పారు అని వెళ్ళి వచ్చిన తర్వాత అడగండి ఎవరినైనా, లేక మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అలా కాకుండా ఈరోజు ఫలానా వారు ఏ డ్రెస్ వేసుకున్నారు టక్కుని చెప్పేస్తారు. ఈరోజు ఫలానా వారు వచ్చారా లేదా, లేక ఆబ్సెంటా, ప్రెజెంటా ఆబ్సెంటా టక్కుని చెప్పేస్తారు. ఈరోజు పాస్టర్ గారు ఏ డ్రెస్ వేసుకున్నారు, లేకపోతే పాస్టరమ్ గారు ఏ డ్రెస్ వేసుకున్నారు, లేకపోతే వాయిద్యాలు వాయించేవారు ఏ డ్రెస్సులు వేసుకున్నారు టక్కుని చెప్పేస్తారు. ఈరోజు ఏ పాటలు పాడారు, ఏ మ్యూజిక్ కొట్టారు టక్కుని చెప్పేస్తారు. కానీ దేవుని వాక్యము ఈరోజు ఏం చెప్పారు, రిఫరెన్స్లు ఏంటి, నువ్వేమి నేర్చుకున్నావు, క్రొత్త సంగతి ఏమి నేర్చుకున్నావు అంటే చెప్పలేరు. ఎందుకంటే దాని మీద వారికి దృష్టి లేదు. ఏమోనండి అంటారు. దేవుని వాక్యం చెప్పారు అంటారు, కానీ ఏం చెప్పారో తెలియదు. దేవుని గురించి చెప్పారండి, కానీ ఏం చెప్పారో తెలియదు. ఆలోచించుకోగా ఏదో ఒక చిన్న విషయం గుర్తొస్తే అప్పుడు చెప్తారు టక్కున, గుర్తొచ్చిందండి పేతురు గారి గురించి చెప్పారు, గుర్తొచ్చిందండి దావీదు గారి గురించి చెప్పారు అంటారంతే. అంటే చాలా చులకనగా చూస్తున్నారని అర్థమవుతుంది కదండి. చాలా చులకనగా చూస్తున్నారు. అదే ఆసక్తిగా చూస్తున్న వారైతే వెంటనే ధారాపాతంగా అసలు దృష్టంతా దాని మీదే ఉంటుంది కనుక వారికి బోల్డ్ ప్రశ్నలు వచ్చేస్తాయి. ఎవరో అడిగే వరకు వీరు ఎదురు చూడరు, వీరికి బోలెడు ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. ఈరోజు అయ్యగారు వాక్యం ఈ విధంగా చెప్పారంటే, ఈరోజు సహోదరులు ఈ విధంగా వాక్యాన్ని ప్రకటించారంటే నాకు ఇక్కడ చాలా సందేహాలు ఉన్నాయి, ఈ సందేహాలను ఎలా తీర్చుకోవాలి, ఏదైనా ఒక విషయాన్ని గురించి మాట్లాడారంటే ఇదిగో నాకు చాలా ఆసక్తికరంగా ఈ విషయం అర్థమైంది, నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని దృష్టంతా దాని మీదే పెడతారు. అలా ఈరోజు చాలామంది లేరండి. ఎవరూ లేరని చెప్పను కానీ చాలామంది లేరు, కొందరే ఉన్నారు. పరిశీలించదగిన వాటిని పరిశీలించకుండా వ్యర్థమైన వాటి మీద మీ మనస్సు ఉంచారంటే దేవుడు మీలో ఉన్నటువంటి ఆ అరాకొర భక్తిని కూడా తీసేస్తాడు. అంటే మీరిక పూర్తి భక్తిహీనులుగా మారిపోతారు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర అరాకొర భక్తి పనిచేయదు. నా దగ్గర కొంచెం భక్తి ఉందిలే అంటే పూర్తిగా లేదనడానికి లేదు. ఏదో ఆదివారం చర్చికి వస్తాను, ఏదో ఒక కార్యక్రమానికి అటెండ్ అవుతాను, ఏదో నా చేతుల్లో బైబిల్ ఉంది, ఏదో నాకు ఒక వాక్యం తెలుసులే అని దేవుని దగ్గర అరాకొర భక్తిని మనం చూపిస్తే దేవుడు ఏమంటాడంటే ఆ ఉన్నది కూడా తీసేయండి అంటాడు దేవుడు. ఎందుకో తెలుసా, కలిగిన వానికి ఇవ్వాలనుకుంటాడు ఆయన, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది కూడా తీసేయాలనుకుంటాడు దేవుడు. ఎందుకు? వారికి ఆసక్తి లేదు. వారు దేవుని వాక్యాన్ని ఎక్కువగా సంపాదించుకోవాలి, దేవుని గురించిన జ్ఞానాన్ని ఎక్కువగా సంపాదించుకోవాలనే ఆసక్తి వారిలో లేదు.
వారి దగ్గర లేదు. కనుక వారికెందుకు చూడండి, ఈ వాక్య భాగాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, దేవుని మనస్సు మీకు అర్థమవుతుంది. లోకాసు వార్త 8వ అధ్యాయము 18వ వాక్యం. లోకాసు వార్త 8వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. కలిగిన వానికి ఇయ్యబడును. ఎవరైతే ఆసక్తితో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారో అలా నేర్చుకుంటున్న వారికి ఇంకా ఇద్దాం అనుకుంటాడు దేవుడు. ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్న వారికి ఇంకా ఇద్దాం అనుకుంటాడు దేవుడు. లేదు, చాలా చులకనగా చూస్తూ ఏమరపాటుగా ఉంటూ దేవుని వాక్యాన్ని అసలు పట్టించుకోకుండా దేవుని వాక్యం ఎవరు వింటారులే, అదేమైనా నాకు కూడు పెడుతుందా అనేవారు కూడా ఉన్నారు. మరి అటువంటి వారి విషయంలో దేవుడు ఎలా ఉంటాడో చూడండి. లేని వాని యొద్ద నుండి, అంటే వారికి ఏం తెలియదు కదా, వారికి దేవుని వాక్యం ఏం తెలియదు కదా, వారు నేర్చుకోలేదు కదా, ఆసక్తి లేదు కదా వారికి. రైట్, అయితే వారి యొద్ద నుండి ఉన్నది కూడా తీసేద్దాం. వారికి అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇక ఈ భక్తి అవసరం లేదు వారికి. లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును. లేని వాని యొద్ద నుండి తనకు కలదు అని అనుకున్నది కూడా తీసివేయబడుతుంది. పూర్తిగా అతడు భక్తిహీనుడైపోతాడు, పూర్తిగా ఆమె భక్తిహీనురాలైపోతుంది. గనుక మరి ఏం చేయాలి? ప్రభువా ఇప్పుడు ఏం చేయాలి మేము అని దేవుణ్ణి అడుగుతారా? చూడండి, గనుక మీరెలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. బీ కేర్ఫుల్ ఎట్ యువర్ లిజనింగ్. మీరు ఎలాగూ వినుచున్నారో, మీరు ఏమి వినుచున్నారో చూసుకోవాలి, మీరు ఎలా వింటున్నారో కూడా చూసుకోవాలి. వాక్యాన్ని గొప్పగా బోధిస్తున్నారండి, మరి నువ్వు గొప్పగా వినగలుగుతున్నావా? గొప్పగా బోధిస్తున్నారు, సరే, ఉపయోగం ఏముంది? నువ్వు వినకపోతే, నీ హృదయంలోనికి ఆ మాటలు తీసుకోకపోతే ఉపయోగం ఏముంది? కనుక మీరు ఎలాగూ వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి, మీరు సంపాదించుకోవాలి. ప్రతి సందర్భంలో దేవుని యొక్క సంగతులను, దేవుని మర్మములను మీరు సంపాదించుకోవాలి. సంపాదించుకుంటూ ఉంటే దేవునికి మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది. మీకు ఇంకా ఇవ్వాలనుకుంటాడు ఆయన, కలిగిన వానికి ఇవ్వాలనుకుంటాడు ఆయన. లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది, తనకు కలదు అని అనుకున్నది కూడా తీసేయాలనుకుంటాడు ఆయన. అది ఆయన మనస్తత్వం. కనుక ప్రియులారా, ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం అనగానే చెవి కోసుకోవాలి. నేను ప్రకటిస్తున్నప్పుడు చాలామందిని గమనిస్తుంటాను. కొంతమంది ఆసక్తితో వింటూ ఉంటారు, అసలు మిగిలిన వాటిని వేటిని కూడా పట్టించుకోరు. తన్మయత్వంతో దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. చాలా పరిశోధనాత్మకమైనటువంటి దృష్టి వారికి దేవుని యొక్క వాక్యం మీదే వారు దృష్టిని కేంద్రీకరిస్తారు. కానీ మిగిలిన వారు చాలా చులకనగా చూస్తారు, కాళ్ళు ఊపుకుంటూ, అసలు దేవుని వాక్యాన్ని పరిశీలించకుండా ఎటో చూస్తూ వచ్చారు, ప్రెజెంట్ అయ్యారు. కానీ వారి యొక్క హావభావాలను చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది వారు ఏం వినటం లేదని, వారికి అవసరం లేదని మనకు అర్థమైపోతుంది. కనుక మీరు ఎలాగో వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే మీకు ఉన్నది కూడా ఊడిపోతుంది. ఇప్పటి వరకు మీకు ఏదో ఉందని అనుకుంటున్నారు కదా భక్తి, ఆ భక్తి కూడా ఊడిపోతుంది. తుమ్మితే ముక్కు రాలిపోతుంది అన్నట్టుగా మీ భక్తి ఉండకూడదు. తుమ్మితే ముక్కు రాలిపోతుంది అన్నట్టుగా మీ భక్తి ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? స్థిరమైన భక్తిలో మీరు ఉండాలి. మీకు దేవుడు ఇంకా ఇంకా తన యొక్క జ్ఞానపు సంగతులను అనుగ్రహించే పరిస్థితులలో మీరు ఉండాలి. ప్రసంగి ఏమని తెలియజేస్తున్నాడు? సత్యమైనది అంత తేలికగా సులువుగా మనకేమైనా దొరికేస్తుందా? మనం ఏమరపాటుగా ఉండడానికి కాళ్ళు ఒప్పుకుంటే అలా కూర్చుని ఎలా విన్నా పర్వాలేదు, సత్యమైనది, జ్ఞానమైనది, లోతైనది నాకు దొరికేస్తుంది అనడానికి ఏమైనా ఉందా? ప్రసంగి గారు ఏమంటున్నారు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వాక్యం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. సత్యమైనది పైపైన దొరకదు, జ్ఞానము పైపైన దొరకదు, ఈజీగా అందదు, సులువుగా దానిని మనము చేజిక్కించుకోలేం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు? అంటే తక్కువ మంది ఉంటారు కనుక చేయగలిగిన వాడు ఎవడు అని ప్రసంగి గారు మాట్లాడుతున్నారు. చాలా తక్కువ మంది ఉంటారు కనుక ఆ తక్కువ మందిలో మనం ఉండాలి. ఇప్పుడు ఇంత వాక్యం విన్న తర్వాత కూడా ఆ తక్కువ మందిలో మనం లేవనుకోండి, ఆ పరిశీలన చేసేవారిలో మనం లేవనుకోండి, వ్యర్థులం అయిపోతాం.
దేవుని వాక్యాన్ని మీకు చెప్పడానికైనా నేను ఈ సత్యాన్ని చాలా పరిశీలించాలి. లోతుగా ఉంటుంది, దూరంగా ఉంటుంది, అంత తేలిగ్గా అందదు. మీరు అనుకోవచ్చు ఒకవేళ, ఏమండి మణికుమార్ గారు మాకు వాక్యం చెప్పడానికి చాలా సులువుగా చెప్పేస్తారు, ఏం కష్టపడరు, చాలా సులువుగా చెప్పేస్తారు అని అనుకుంటున్నారా? దేవుని దగ్గర మోకాళ్ళు వేయాలి, దేవుణ్ణి అడగాలి, తండ్రి నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు, మర్మమైన నీ సంగతులను నాకు దయచేయి, లోకము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎవరికీ తెలియనటువంటి ఈ జ్ఞానాంశములను అనుగ్రహించు, నేను నీ పిల్లలకు వాటిని తెలియజేస్తాను, బహిరంగపరుస్తాను, వెలుగులో ప్రచురిస్తాను అని నేను దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు తన కృపచేత, తన కటాక్షము చేత, తన దయచేత అనుగ్రహిస్తాడు. వాటిని మీకు నేను వెల్లడి చేస్తాను. సత్యమైనది ఎవరికైనా ఎప్పుడు దూరముగానే ఉంటుంది, అది లోతైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. దానిని పరిశీలన చేయాలి. దృష్టంతా దేవుని వాక్యం మీద పెట్టాలి. చెబుతున్న నేనైనా పరిశీలించాలి, వింటున్న మీరైనా పరిశీలించాలి. పరిశీలిస్తేనే, దృష్టి పెడితేనే, ఆసక్తి ఉంటేనే మనకు దేవుడు అర్థమవుతాడు, దేవుని సంగతులు హృదయంలోనికి వెళతాయి. అనేకులు అభాగ్యులైపోతున్నారు, అవివేకులైపోతున్నారు, తెలియకేమో, ఒకవేళ వారి బోధకులు వారికి చెప్పటం లేదేమో. చాలామంది అంటే నేను చూస్తున్నప్పుడు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే, అసలు వెళుతున్నది ఎందుకు? నీ ఒక దేవుని కార్యక్రమానికి అటెండ్ అవుతున్నది ఎందుకు? చేతుల్లో బైబిల్ లేకుండా, నోట్స్ లేకుండా అసలు ఏం చేద్దామని వెళ్తున్నారు మరి కొంతమంది. అంటే మీరేదో కొన్ని కాంటుబడి పరిస్థితులలో ఎక్కడికో మీరు ఏదో పని మీద వెళ్ళి సడన్గా మీకు దేవుని కార్యక్రమం ఉందని తెలిసి ఉన్నపాటున వెళ్ళారంటే పోనీ ఒక అర్థం ఉంది, అది ఎక్స్క్యూజ్ చేయదగినటువంటి విషయం. కానీ ముందుగా ప్రిపేర్డ్గా వెళుతూ, ముందుగా తెలుసుకుని వెళుతూ కూడా బద్ధకం. ఎందుకు పట్టుకెళ్ళాలి బైబిల్, ఎందుకు పట్టుకెళ్ళాలి నోట్స్, ఎందుకు పట్టుకెళ్ళాలి పెన్ను, నేను ఏమైనా రాస్తానా చేస్తానా, ఏదో అక్కడ కూర్చొని కాలక్షేపం చేస్తాను వచ్చేస్తాను అనేటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. కానీ కొందరు మాత్రమే ఆసక్తితో దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, పరిశీలనాత్మకంగా ఉంటున్నారు. లోక సంబంధమైనటువంటి అనేకమైన పనికిమాలిన విషయాలనేమో అంత జాగ్రత్తగా పరిశీలన చేస్తూ దేవుని దగ్గరకు వచ్చేసరికేమో ఏంటి జాడ్యం? మరి దేవుడు చూడడా వీరందరినీ? ఈ జాడ్యం ఏంటి నీకు? లోక సంబంధమైనటువంటి మిగిలిన విషయాలలో అబ్బో ఎంత పరిశీలన, నిద్రే పట్టదు కొంతమందికి, రాత్రివేళ నిద్ర పట్టదు. ఏమంటే దేవుని వాక్యం అర్థం కాక నిద్ర పట్టని పరిస్థితులు ఎవరికైనా ఉన్నాయో ఉంటే ధన్యులు. దేవుని వాక్యం అర్థం కాక నిద్ర పట్టని పరిస్థితులు, దేవుని వాక్యం అర్థం కాక ఏడ్ చేసినటువంటి పరిస్థితులు, దేవుని వాక్యం అర్థం కాక కళ్ళు లోతుకు పోయినటువంటి పరిస్థితులు, దేవుని వాక్యం అర్థం కాక అసలు మనం తింటున్నదే సహించినటువంటి పరిస్థితులు. అర్థమవుతుందా? దేవుని వాక్యం అర్థం కాలేదు, ప్రశ్న ఉండిపోయింది, అసలు ఎంత మంచి పదార్థాన్ని ముందు పెట్టినా సరే తినడానికి సహించటం లేదు, అటువంటి పరిస్థితులు ఎవరిలోనైనా ఉన్నాయా? లోక సంబంధమైనటువంటి ఈ పనికిమాలినటువంటి విషయాలు ఉంటాయి చూసారా, వాటి దగ్గరకు వచ్చేసరికి అబ్బో నిద్ర పట్టదు, ఏడ్పు, రోదన, తిండి సహించదు, దారుణమైనటువంటి ప్రవర్తన. దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మీకు జాడ్యం? దేవుడు అదే ప్రశ్నిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అందుకే అంటున్నారు, అక్కడ అరణ్యానికి దేనికోసం వెళ్ళారు? ఆ గాలికి కదులుచున్నటువంటి రేలును చూడడానికి వెళ్ళారా? గడ్డి పరకను చూడడానికి వెళ్ళారా? లేక సన్నని నారబట్టలు ధరించుకున్నటువంటి మనుషులు ఎవరైనా ఉంటారు, వారి అందచందాలు చూద్దామని వెళ్ళారా? వారి బట్టలు చూద్దామని వెళ్ళారా? అరణ్యంలో ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ దేవుని వాక్యాన్ని ఉన్నతంగా ప్రకటిస్తున్నాడు. మొల చుట్టూ తోలుదట్టి కట్టుకున్నాడు, మిడతలని ఆహారంగా తీసుకుంటున్నాడు, అడవి తేనె తీసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు ముందుగా వచ్చి దేవుని రాజ్యాన్ని గురించి ప్రచురిస్తున్నాడు. ఇదిగో ఆ ప్రవక్తను చూడడానికి వెళ్ళాలి మీరు, ఆ ప్రవక్త కంటే గొప్పవాణిని ఇదిగో మీ దగ్గర ఉన్నాను నేను, నిత్య జీవపు సంగతులను నా దగ్గర మీరు నేర్చుకోవాలని ప్రభువు ఆ రోజు వారిని అందరినీ కూడా ఒక రకంగా హెచ్చరిస్తున్నారు. మీరు ఆ హెచ్చరికలను తీసుకోవాలి. ఇక మీదట దేవుడు అనగానే, ఆత్మ సంబంధమైన విషయాలు అనగానే నేను పరిశీలించదగిన వాటిని మాత్రమే పరిశీలించాలి, మిగిలినవన్నీ కూడా పనికిమాలిన విషయాలు, వాటిని గురించి నేను ఎక్కువగా దృష్టి పెట్టకూడదు. అసలు దృష్టి పెట్టకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేయాలి.
ఆలోచిస్తున్నారా? వాటిని మనసులోనికి రానివ్వకూడదు. ఉంటాయి కొన్ని పరిస్థితులు మనలను ఆకర్షించేవిగా ఉంటాయి. ఒకడు కొత్త కారు వేసుకుని వస్తాడు, గట్టిగా హార్న్ కొడుతూ ఉంటాడు, అందరూ వాడిని చూడాలండి. లేకపోతే ఒకడు కొత్త బట్టలు వేసుకుని వస్తాడు, ఒక దగదగ మెరుస్తున్నటువంటి బట్టలు వేసుకుని వస్తాడు, మంచి గుబారింపు వచ్చేటువంటి సెంటు కొట్టుకుని వస్తాడు. కొన్ని పరిస్థితులు మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయినా సరే నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అపవాది అయిన వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు, మనల్ని లాగడానికి ఎప్పటికప్పుడు వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అయినప్పటికీ మనం దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి, మనం స్థిరంగా ఉండాలి. నాకు ఇక్కడ కావలసినది దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటాను వెళ్ళిపోతాను అంతే. ప్రియులారా, దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడో తెలుసా? దేవుడు ఆనందిస్తాడో తెలుసా? ఆయనను గూర్చి పరిశీలనగా నేర్చుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారి యందు దేవుడు ఆనందిస్తాడు. మరి మీ యందు నా యందు దేవుడు ఆనందించాలంటే మన ప్రవర్తన ఈ విధంగా ఉండాలి కదా. తప్పనిసరిగా దేవుని వాక్యం మీద మాత్రమే మనం దృష్టి పెట్టాలి. చూడండి, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మాటలను మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వాక్యం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ఎవరైనా అతిశయించాలంటే, ఆనందించాలంటే, గొప్ప చెప్పుకోవాలంటే, ఇదిగో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, నీతి న్యాయములు జరిగించే దేవుణ్ణి తెలుసుకున్నాను, కృప చూపించే దేవుణ్ణి తెలుసుకున్నాను, ఆయనను గ్రహించాను, పరిశీలనగా తెలుసుకున్నాను అని ఆ విషయాన్ని బట్టి నేను దేవుణ్ణి తెలుసుకున్నానని మీ మనసు ఉప్పొంగిపోవాలి. అంతే తప్ప పనికిమాలినటువంటి విషయాలలో మీ మనసు ఉప్పొంగడం కాదు. నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అనేటువంటి విషయాన్ని బట్టి మీ మనసు ఉప్పొంగాలి. అలా ఉంటే అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అట్టి వాటిలో నేను ఆనందించువాడను. అమ్మగారు నగలు ధరించుకుని వచ్చారా? కొత్త నగలు ఉంది. ఇక అమ్మలక్కల దృష్టి అంతా కూడా అమ్మగారి నగల మీదే ఉంటుంది. అసలు అటువంటి అలంకరణ సంఘంలో ఉండకూడదని ఆవిడికి తెలీదు. ఒకవేళ ఆవిడ భ్రష్టురాలు అయిపోయింది, యెజబెలులా మారిపోయింది, మరి వచ్చిన వారికి తెలియాలి కదా. వచ్చిన వారు ఎవరు పట్టించుకోకపోతే రేపు పొద్దున ఆవిడ కూడా వేసుకుని రాదు. ఎవరు అడగలేదేంటి ఈరోజు నేను ఇంత మంచి నగ ధరించుకున్నా ఎవరు అడగలేదేంటి? ఇంత మంచి చీర కట్టుకుని వచ్చినా ఎవరు అడగలేదేంటి? ఇంత మంచి ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చినా ఎవరు అడగలేదేంటి? ఇంత మంచి బంగారం నేను ధరించుకుని వచ్చినా ఎవరు అడగలేదంటే అని ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే, అయితే ఇది ఎవరికి అవసరం లేదనమాట, అయితే నాకెందుకని వాడు కూడా మార్పు పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బెల్లం చుట్టూ ఈగల్లాగా, పంచదార చుట్టూ చీమల్లాగా, ఏమండి, ఆ అలంకరణ కలిగినటువంటి వ్యక్తుల చుట్టూ మీరు చేరిపోయి ఎక్కడ కొనుక్కున్నారు సార్? వాక్యం ఒకవైపు బోధకులు చెబుతూనే ఉంటారు, కానీ వీరి డిస్కషన్స్ వేరువి. ఎక్కడ కొన్నారు సార్? ఇప్పుడు ఏ రేట్లో ఉంది సార్? నీకు అవసరం ఇదంతా? నీకు ఏ రేట్లో ఉందో కావాలనుకుంటే బయటికి వెళ్ళి పేపర్ చూడు. ఈ పనికిమాలుడు చెప్పేటువంటి పనికిమాలిన సంగతి ఎక్కడెందుకు? ఒక కొత్త సెల్ ఫోన్ కొనుక్కున్నాడు అనుకున్నాడు, తుడిచేస్తూ ఉంటాడు సెల్ ఫోన్ని, చాలా దగ్గర మెరిసిపోతూ ఉంటుంది, గట్టి టోన్ పెడతాడు, ఫోటోలు తీసేస్తూ ఉంటాడు, ఇంకా అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఎంత కొన్నారు సార్? ఏ మోడల్ సార్? ఏమంటే ఈరోజు వాక్యం తెలుసు అని చెప్పుకుంటున్న వారు కూడా ఇలాగే ఉన్నారండి, ఇలాగే ఉన్నారు. కొత్త బండి కొన్నాడు అనుకోండి, చుట్టూ మూగేస్తారు. ఎంత కొన్నారు సార్? ఈఎంఐలో తీసుకున్నారా, లేక ఒకేసారి రొక్కం ఇచ్చేసారా? ఎంత పడింది? ఎక్కడ తీసుకున్నారు? మైలేజ్ ఎంత వస్తుంది? కంఫర్ట్గా ఉందా? ఇవన్నీ కావాలంటే షోరూమ్కి వెళ్ళు, చెప్తాడు. వీడికన్నా బాగా చెప్తాడు. వీడికేం తెలుసు, ఇంకా వీడు మొదటి రోజు తొక్కుతున్నాడు బండి. ఇవన్నీ కావాలంటే షోరూమ్కి వెళ్ళు, మొత్తం చెప్పేస్తారు నీకు. ఏమంటే ప్రతిదీనండి, ప్రతిదీ. కళ్ళజోడు కొత్తదా అడిగేయాలి, రేట్ ఎంత అడిగేయాలి, ఎక్కడ కొన్నాడు అడిగేయాలి, ఎలా కనిపిస్తుందో అడిగేయాలి, ఎందుకు పెట్టుకున్నాడు అడిగేయాలి, వాడికి ఏదో కనిపించట్లేదు, అక్షరాలు కనిపించట్లేదు, పెట్టుకున్నాడు అడిగేయాలి. మనసంతకి వీటి మీదే. ఎవరిలోనైనా ఏదైనా కొత్తదనం ఉందా, దాన్ని ఇప్పుడు తెలుసుకోవాలి. పనికి మాలిన విషయాలు, పనికి మాలినటువంటి మనుషులుగా మారిపోతున్నారండి. దేవుడు రాయించాడండి, స్పష్టంగా రాయించాడు దేవుడు. ఇదిగో నేను వేటి యందు ఆనందిస్తానంటే, ఎటువంటి మనుషులంటే నాకు ఇష్టం అంటే,
ఇదిగో నన్ను గూర్చి పరిశీలనగా తెలుసుకునేవారు ఎవరైతే ఉంటారో అట్టి వారిని చూచినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది అని దేవుడు అంటున్నాడు. నన్ను తెలుసుకొనుటలో అతిశయించేవారు ఉంటారు చూసారా, అటువంటి వారిని బట్టి నేను సంతోషిస్తాను అని దేవుడు అంటున్నాడు. దేవుని మనస్సు ఇది, నా కన్నతండ్రి మనస్సది, మనందరి కన్నతండ్రి మనస్సది. ఆ మనస్సును మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా గ్రహిస్తే ఇక మీదట ఎక్కడ ఎప్పుడు దేవుని వాక్యాన్ని తప్ప మిగిలిన వాటికి మనం ప్రాధాన్యతనివ్వకుండా దేవుని వాక్యములో మనం మునిగి తేలిపోతాం. దేవుని కొరకే బ్రతకడానికి మనం నిర్ణయించుకుంటాం. దేవుని గూర్చి తెలుసుకుంటున్నప్పుడు సంతోషిస్తాం, లేదంటే ఒక కలతతో ఉంటాం. తండ్రి నాకు సమాధానాన్ని అనుగ్రహించు అని వేదన పడుతూ ఉంటాం. తెలుసుకునేటంత వరకు నిద్రపోం. కనుక ప్రియులారా, ఇటువంటి భక్తి జీవితాన్ని అలవరుచుకోండి. అది మీకు ఎంతో ప్రయోజనకరం. నామకార్థ భక్తి జీవితంలోనే ఉండిపోయారా, నిత్యనాశనానికి తప్ప మీరిక నిత్య జీవాన్ని చూడలేరు. ఎందుకంటే మీకు కలిగి ఉన్నది అని మీరు అనుకుంటున్నది కూడా దేవుడు మీ యొద్ద నుండి తీసేస్తాడు. కలిగిన వానికే ఇస్తాడు, దేవుడు కలిగిన వానికే ఇస్తాడు. కనుక మీరు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని పుష్కలంగా మీ దగ్గర ఉంచుకుని, అంటే మీ హృదయంలో దేవుని గూర్చిన సంగతులను పుష్కలంగా ఉంచుకుని వాటి ప్రకారం నడుచుకుంటూ వాటిని అనేకులకు పరిచయం చేస్తూ దేవుని సేవలో కొనసాగిపోవాలి. అప్పుడు దేవుడు మిమ్మును బట్టి మనందరిని బట్టి సంతోషిస్తాడు. మనందరం కూడా ఇదే మార్గంలో కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మేము పరిశీలించవలసినవి ఏమిటో ఇదిగో తండ్రి పరిశుద్ధ గ్రంథము ద్వారా వివరించి మాకు నేర్పించారు. నాయన, పనికి మాలిన విషయముల మీద దృష్టిని పెట్టకుండా మాకు ప్రయోజనాన్ని చేకూర్చే మీ మాటల యందు, మీ బోధ యందు తండ్రి మా దృష్టిని కేంద్రీకరించి పరిశీలనాత్మకముగా మిమ్మల్ని తెలుసుకొనుటలో మేము ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉండగలగడానికి మమ్మల్ని దీవించండి తండ్రి. ఒకవేళనైనా మీ చిత్తము నెరుగక గత కాలములో తప్పుడు విధానములో మీ బిడ్డలు ఎవరైనా ఉండిపోయి ఈ మాటలను ఇప్పుడు విని వారి మనస్సునందు పరివర్తన చెందిన వారుగా ఉన్నప్పుడు వారిని క్షమించి నాయన మీ మార్గములోనికి వారిని ఆహ్వానించి మేలైన దానిని వారు చేపట్టగలుగుటకు వారికి స్థిరమైనటువంటి బుద్ధిని దయచేయండి. నాయన, ఇంత గొప్ప జ్ఞానమును మా హృదయములకు అందించుచున్నందులకు నాయన మిమ్మల్ని స్తుతించుచు ఘనపరచుచు మీ వాక్య ప్రకారము నడుచుకొనుటలో ఎల్లప్పుడూ మేము ఆనందించగలగటానికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.